సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చూసుకుంటే పాట్ కమిన్స్ రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ మీద తను ఆడతాడు. అండ్ అలాగే ఇప్పుడున్న ఇషాన్ కిషన్ తను అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయ్యాడు. టీం కూడా బాగా పుంజుకుంది, మంచిగా సెట్ అయింది. ఫస్ట్ 3 మ్యాచెస్ అంతగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా కూడా తర్వాత పుంజుకుంది టీము. అద్భుతంగా ఆడుతున్నారు, టేబుల్ టాప్ 4 లో ఉన్నారు. ఇప్పుడు ఈ టీం కి సమస్య ఏంటంటే ప్యాట్ కమిన్స్ తను రెగ్యులర్ కెప్టెన్. ఇప్పుడు తను తిరిగి వస్తే కమిన్స్ కెప్టెన్స్ ఇస్తారా లేదంటే ఇషాన్ కిషన్ ని కెప్టెన్ గా కొనసాగిస్తారా? ఇది మాత్రానికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాంచి ప్రతి ఒక్కరికి డౌట్ గా ఉంది. హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ అద్భుతంగా చేస్తున్నాడు. కెప్టెన్ కోసం తను వికెట్ కీపింగ్ చేయకుండా వికెట్ కీపింగ్ తను మెయిన్ గా తను వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్. ఆ వికెట్ కీపింగ్ వదిలేసి తను గ్రౌండ్ లో ప్రతి బౌలర్ తో ప్రతి ఫీల్డర్ తో మాట్లాడుతూ మంచిగా సెట్ చేస్తూ ఫీల్డింగ్ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ అలాగే తన్నే కెప్టెన్సీ గా ఉంచాలి, ఎందుకంటే తను ఇండియన్ టీమ్ లో ఉన్నాడు. 1 డౌన్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. సో తనకే కెప్టెన్సీ ఉంటే, ఒక ఐపీఎల్ టీమ్ కి తన కెప్టెన్సీ ఉంటే ఇషాన్ కిషన్ కి చాలా ప్లస్ అవుతుంది. అండ్ ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ తను చాలా సీనియర్, తనకి ఇంజూరీ కూడా అయింది, వరల్డ్ కప్ కూడా ఆడలేదు. ఇప్పుడు మళ్ళీ తను రిటర్న్ వచ్చినంత మాత్రానికి తన కెప్టెన్సీ ఇస్తే టీంకి అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియదు. ఇషాన్ కిషన్ నే కెప్టెన్ గా కొనసాగించాలి అట్లీస్ట్ ఈ ఒక్క సీజన్ వరకైనా అని హర్భజన్ సింగ్ చెప్పాడు. అండ్ చూడాలి ఏం జరుగుతుంది, ఎందుకంటే ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ తనకి మ్యాచ్ ప్రాక్టీస్ లేడు. మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి తను మ్యాచ్లు ఆడలేదు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా తను డైరెక్ట్గా వచ్చి కెప్టెన్సీ చేయడం ఎంతవరకు కరెక్టో టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించాలి. మెయిన్గా ఇషాన్ కిషన్ నే కెప్టెన్సీ ఉంచాలి, ఎందుకంటే తను అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. మనం చూసుకుంటే 7కి 7 మ్యాచ్లు టాస్లు ఓడిపోయినా తను 4 మ్యాచెస్ గెలిచాడంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే టాస్ గెలిస్తే ఈజీగా మ్యాచ్లు గెలవచ్చు, కానీ ఇక్కడ టాస్లు ఓడిపోయినా కూడా తను 4 మ్యాచెస్ గెలిచాడంటే సూపర్ కెప్టెన్సీ చేస్తున్నట్టు. అండ్ టీంలో కూడా సూపర్ మార్పులు చేశాడు. యంగ్ ప్లేయర్స్ కి మంచిగా ఛాన్సులు ఇస్తున్నాడు. పర్పుల్ ప్రకాష్ నుంచి షాకిబ్ హసన్ నుంచి, అటు బ్యాట్స్మెన్ లో చూసుకుంటే సలీల్ అరోరా, అనికిత్ వర్మ, అందరూ యంగ్ ప్లేయర్స్ కి తన ఛాన్సులు ఇస్తున్నాడు. యంగ్ ప్లేయర్స్ తన కెప్టెన్సీలు అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ అలాగే తను కూడా బ్యాటింగ్ సూపర్ గా చేస్తున్నాడు. ఆడిన 1-2 మ్యాచెస్ తప్పించి మిగిలిన అన్ని మ్యాచ్లు తను అద్భుతంగా ఆడాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడు, టాప్ 5 లో ఉన్నాడు తను కూడా. అటు బ్యాటింగ్ ఇటు కెప్టెన్సీ తను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నప్పుడు తన కెప్టెన్సీ నుంచి తీసేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.